బ్రహ్మోత్సవం. శ్రీకరి శుభకరి శ్రీ పద్మావతి శ్రీ చక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి. ఓం నమో భగవత్యై పద్మకాసారసుందర్యై నమో నమః. అదిగో చక్కని సాయంకాల సమయంలో అందమైనటువంటి అమ్మ పద్మావతమ్మ చక్కగా అనుగ్రహాన్ని అందిస్తూ మెరుస్తున్న కన్నులతో చక్కనైన చిరునవ్వుతో తమ యొక్క సమస్తమైనటువంటి కార్తీక బ్రహ్మోత్సవ విశేషాలను అలవోకగా నిర్వహించుకొని అంగరంగ వైభోగంగా ఆనందాన్ని పంచిచ్చినటువంటి మాతృమూర్తి చక్కగా తన యొక్క కార్తీక బ్రహ్మోత్సవ విశేషాలు నిర్వహించినటువంటి ఆ మహానుభావుడు బ్రహ్మగారికి ధ్వజావరోహణ విశేషాన్ని నిర్వహించేటువంటి అవకాశం ఇస్తున్నటువంటి శుభక్షణాలు ఇవి. అమ్మా సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం ప్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. అదిగో అమ్మ చక్కగా 6-7 దినాల పాటుగా దినానికి 2 వాహనాల చొప్పున చక్కగా వాహన సేవలు అంగీకరించి 8వ నాడు చక్కగా మంగళ రథం మీద దివ్యమంగళ స్వరూపంతో చక్కగా ప్రకాశించి ఆనందాన్ని పంచిచ్చినటువంటి పద్మసుందరి ఇదిగో ఈనాడు తాను స్వయంగా ఆవిర్భవించినటువంటి ఆ పద్మకాసారంలో సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించేటట్టుగా పంచమీ తీర్థ స్నానాన్ని అనుగ్రహించి ఇప్పుడు ఈ అందమైన సాయంకాల సమయంలో అన్నిటికీ కూడా ఆనందాన్ని అందించేటువంటి సంపూర్ణమైనటువంటి కార్యవిశేషం సంపన్నమైన కార్యవిశేషం సాక్షాత్తు ధ్వజం మీద ఉన్నటువంటి ధ్వజరాజుగా ప్రకాశించేటువంటి గరుత్మంతుడు స్వయంగా ధ్వజావరోహణాన్ని పొందుతూ సమస్తమైనటువంటి దేవతలకు అదృశ్య రూపంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా వీడ్కోలు పలికేటువంటి ఈ శుభ సమయంలో అమ్మ అదిగో తన చైతన్య స్తన్యదాయిని పరమాత్మ యొక్క దివ్య చైతన్య స్వరూపాన్ని ఇక్కడ అందిస్తున్నాడు. కర్మణి నవమే దివసే ధ్వజావరోహణ ముహూర్త శుభముహూర్తోస్త్వితి భవంతో మహాంతః అనుగృహ్ణంతు. భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు.
హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిన్నాళ్ళు అలసితిరి సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిన్నాళ్ళు అలసితిరి భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు జముడా పోయిరా శశియు నీవును పోయి సుముఖుడవైరా సురలగూడి జముడా పోయిరా శశియు నీవును పోయి సుముఖుడవైరా సురలగూడి గుములై దిక్పతులు దిక్కులకు పోయిరండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి గుములై దిక్పతులు దిక్కులకు పోయిరండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి భోగీంద్రులును మీరు పోయిరండు వేగన ఓం నమో భగవత్యై పద్మావత్యై నమో నమః. చక్కని అన్నమయ్య కీర్తనలో సాక్షాత్తు నాయకుడైనటువంటి వెంకట విభుడు బ్రహ్మోత్సవాలు అయినటువంటి శుభ సందర్భంలో ధ్వజావరోహణం జరిగిన తరువాత ఏ విధంగానైతే సమస్తమైన భక్తులను తనను ఆశ్రయించి తమ అధికారాలు నెరపుతున్నటువంటి దేవతలనంతా కూడా ఒక్కొక్కరిని ఉద్దేశించి ఇంద్రుడు యముడు మొదలైన దేవతలంతా కూడా వీడ్కోలు పలుకుతూ, అయ్యా మీరు ఇప్పుడు బయలుదేరి వెళ్ళండి, ఎంతో కష్టపడి ఈ 10 దినముల కాలము మీరు ఎంతో సేవ చేసి వాహన సేవలలో పాల్గొని చక్కగా ఆనందించారు, ఆనందింపజేశారు. మరలా మీరు రాబోయేటువంటి తిరునాళ్లకు తిరిగి రండి అంటూ కీర్తనారూపకంగా అన్నమయ్య స్వామివారు ఆ వీడ్కోలను అందిస్తారు. అలాంటి వీడ్కోలుని ఇక్కడ కూడా అమ్మవారు స్వయంగా అందుకుంటూ అందిస్తూ ఆ గరుత్మంతుని యొక్క ధ్వజావరోహణం పటం, ఎందుకంటే 10 దినములు 9 దినములు జరిగినటువంటి కార్యాన్ని చక్కగా సంపన్నం చేస్తూ ఆ విధంగా అదిగో ధ్వజ అవరోహణం చక్కగా ఆ కార్యాన్ని నిర్వహించారు. కైంకర్యపరులు ఆచార్యులు ఎంతో అద్భుతమైనటువంటి పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి 9 దినముల పాటు సాగినటువంటి కార్తీక బ్రహ్మోత్సవం సంపన్నం చేస్తూ అదిగో స్వామివారికి చక్కగా అమ్మవారికి నివేదన చేస్తూ ఆ జరిగినటువంటి విశేషాన్ని ధ్వజావరోహణాన్ని చక్కగా సంపన్నం చేశారు. అమ్మవారి యొక్క దివ్య వైభవ విశేషాన్ని సాక్షాత్తు ఆ స్వామి అన్నమయ్య తెలియజేసినట్లుగా చక్కని తల్లికి చాంగు భళా తన చక్కెర మోవికి చాంగు భళా అంటూ మెచ్చుకుంటాడు. అమ్మా, ఎంత అందమైనటువంటి స్వరూప స్వభావ విశేషాలతో ఈ 10 దినముల కాలం మా యొక్క నిరంతరం నీ యొక్క మాతృవాత్సల్య విశేషాన్ని అందించావు తల్లి. అద్భుతమైనటువంటి మధురమైనటువంటి మాతృవాత్సల్యం జాలువారేటువంటి పెదవులతో మమ్మల్ని అనుగ్రహించినటువంటి నీ పెదవులకు చాంగుబళ శహభాషని మెచ్చుకుంటారు స్వామి అన్నమయ్య. అదిగో అందమైనటువంటి మోముతో మెరుస్తున్న ముక్కెరతో చెదరని చక్కని చిరునవ్వులతో అమ్మ అద్భుతమైనటువంటి తన యొక్క అందాల బుగ్గలు
వాటి నుంచి జాలువారేటువంటి పసిమి మిసుముల కాంతులతో సమస్తమైన భక్తుల హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి శుభక్షణాలలో అమ్మవారు యొక్క బ్రహ్మోత్సవ విశేషానికి చక్కనైనటువంటి ఆ ముగింపు ధ్వజావరోహణ విశేషంతో ఈనాడు నిర్వహించారు కార్తీక బ్రహ్మోత్సవ శుభ సమయంలో. అదిగో అందమైనటువంటి చక్కని ఆ ఆకాశపు వర్ణపు ముఖమల్ కోటును ధరించి వాటి మీద మెరుస్తున్నటువంటి అనేక ఆభరణాలతో చెదరనటువంటి మాతృవాత్సల్యం కన్నుల నుంచి మిరుమిట్లు గొలుపుతూ జాలువారుతుండగా అద్భుతమైనటువంటి పరిమళభరిత పుష్పాల యొక్క పరిమళాలు అంతటా కూడా వ్యాపిస్తూ ఉండగా చక్కనైనటువంటి స్వామి పంపించినటువంటి అనేక విధాలైనటువంటి ఆ సారెతో కూడిన ఆభరణాలు అమ్మవారి యొక్క దివ్య శరీరం మీద చక్కగా మెరుస్తూ ఉండగా ఈనాడు సాగినటువంటి అందమైనటువంటి బ్రహ్మోత్సవ విశేషాలకు తలమానికమైనటువంటి పంచమీ తీర్థంలో మహా ఆనందాన్ని పొందినటువంటి తల్లి తన భక్తులను అదిగో ఆశీర్వదిస్తున్నారు. స్వామి అన్నమయ్య అన్నట్లుగా కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ ఉన్నతిపతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ వింద ఈ వెంకట విభూపెన చిన్నతన సంధిదండలకు చాంగుబళ. ఆమె ధరించినటువంటి ఆభరణాలకు సార్థక్యం లభించిందంటాడు. ఏమంటే ఎంతో అద్భుతమైనటువంటి మాతృస్థన్య ధారలతో భక్తులను తన యొక్క సంతానాన్ని నిరంతరం కాచి కాపాడేటువంటి ఆ తల్లి అటువంటి మెరుపులతో కూడినటువంటి ఆమె స్థనాలకు స్తన్యాన్నిచ్చినటువంటి ఆ స్తనాలకు శహభాషని మెచ్చుకుంటాడు స్వయంగా. అంతేకాదు సన్ననైనటువంటి నడుముతో అయ్యవారి హృదయాన్ని దోచుకున్నటువంటి ఆ తల్లి యొక్క అద్భుతమైన సౌందర్యం శహభాష్ అంటారు అన్నమాచార్య స్వామివారు. ఇదిగో ఎంతో అందమైన పలుకులతో అయ్యవారి యొక్క హృదయాన్ని దోచుకున్నటువంటి మా తల్లి అనితర సాధ్యమైనటువంటి ప్రేమనందించినటువంటి అమ్మా మీకు నమస్సుమాంజలని మెచ్చుకుంటారు. అంతేకాదు శ్రీ వెంకటేశ మహిషి శ్రితకల్పవల్లీ పద్మావతీ విజయతాం ఇహ పద్మహస్తా శ్రీవేంకటాఖ్యధరణీ పృథుపత్యకాయాం యా శ్రీసుకస్య నగరే కమలాకరే భూ. వెంకటేశ్వర హృదయ నాయికగా ఆశ్రిత కల్పవల్లిగా ఎవరైతే ఇక్కడ కనబడుతున్నారో గొప్పదైన ఆనందంతో రెండు చేతులలో వికసించిన పద్మాలను ధరించినటువంటి మాతృమూర్తి అదిగో మన కన్నుల ఎదురుగుండా స్వర్ణ పుష్పాల విశేషాలతో ఇక్కడ ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఆగత సర్వదేవతోద్వాసనం కరిష్యే భగవన్ శ్రీపతే దేవాన్ యుష్మత్ సేవార్థమాగతాన్ స్వస్థాన ప్రాపణార్థాయ అనుజ్ఞాం దేహి మే ప్రభో. భగవన్ శ్రీపతే దేవాన్ యుష్మత్ సేవార్థమాగతాన్ స్వస్థాన ప్రాపణార్థాయ అనుజ్ఞాం దేహి మే ప్రభో. బ్రహ్మా స్వర్ణ నిభశ్చతుర్ముఖలసత్ నేత్రాష్టకాలంకృతః పాణిః ప్రస్ఫురితాక్షసూత్రకరకః పింగైర్జటామండలః దేవైరుజ్వల సిద్ధచారణ గణైః హంసాదిరూఢో హరేః తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు. బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాత్ విధీమత వేన ఆవహ సబుద్ధజ ఉపమా అస్య విఠా సతశ్చ యోనిమసతశ్చ వివాహ. బ్రహ్మణః అర్ఘ్యపాద్యాగమన గంధపుష్పధూపదీపం సమర్ప్య
బ్రహ్మణః బ్రహ్మతాళం మధ్యమస్వరః మేఘరంజీరాగం సర్వమంగళ నృత్యం. బ్రహ్మతాళం అండమండల కోటి మండిత నాభి పంకజ విష్టరం అండ సంస్థ చరాచరాసుర దేవరాక్షసకారిణం హంసరూపక విష్ణుబోధిత వేదశాస్త్ర విచక్షణం కౌమి వేద సమజలోచన పాద పూజన తత్పరం అండమండల కోటి మండిత నాభి పంకజ విష్టరం అండ సంస్థ చరాచరాసుర దేవరాక్షసకారిణం హంసరూపక విష్ణుబోధిత వేదశాస్త్ర విచక్షణం నౌమి వేద సమజలోచన పాద పూజన తత్పరం. తీర్థాంతోత్సవ సేవనార్థమధునా గచ్చन्तు యుష్మత్పదం. ఇంద్రః ఇంద్రః మేఘశ్యామధనుస్సహస్రనయనో వజ్రాయుధో వాసవో నాగేంద్రోన్నత పీనకందరగతో దేవావళీ సేవితః భేరీమద్దళ ఝల్లికాహళరవైః పూర్ణాఖిలాంశో హరేః. తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు. ఇంద్రం గో విశ్వధస్పతి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. సమతాళం వర్ణస్వరః గాంధార రాగం విలాస నృత్యం గాంధారం. ఇంద్రతాళం నిఖిల సురవర మకుట మణిఘృణి చుంబితాంఘ్రి సరోరుహం కమలదళ నిభ కాంతి మిశ్రిత నేత్ర దశ శత శోభితం విమల గజహయ గమన మతి బల దైత్యనాశన కారణం నిఖిల ముని కృతయే జ్ఞభోగినమింద్రమధ్యభజామితం నిఖిల సురవర మకుట మణిఘృణి చుంబితాంఘ్రి సరోరుహం కమలదళ నిభ కాంతి మిశ్రిత నేత్ర దశ శత శోభితం విమల గజహయ గమన మతి బల దైత్యనాశన కారణం నిఖిల ముని కృతయే జ్ఞభోగినమింద్రమధ్యభజామితం ఇంద్రమధ్యభజామితం. తీర్థాంతోత్సవ సేవనార్థమధునా గచ్చन्तు యుష్మత్పదం. అగ్నిః వన్నిశక్తిధర ప్రబాళ విలసద్దేహ ప్రభామండలః జ్వాలాజాల పరీతరత్నమకుటః కళ్యాణ పీతాంబరః భూషారత్న మరీచిమాంసలరుచిః మేషాధిరూఢో హరేః. తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు. ఓం యమాయ సోమగో సునుత యమాయ జుహుదా హవిః యమగో యజ్ఞాగచ్చత్యగ్నిదూతో అలంకృతః అగ్నేనయ సుపథారాయ అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేన భూయిష్ఠాంతే నమ భుక్తిం విధేమా. అగ్నిప్రీత్యై ఋషభస్వరం కొళ్ళీరాగం కీర్తయేత్ బద్ధావతాళం ఘోషయేత్ సర్వతో భద్రనృత్యం కారయేత్. కొళ్ళీరాగం. అగ్నితాళం సృక్స్రవభూషిత పాణి సరోరుహ
शक्तिधरम् विद्रुमसन्निभदेहमरीचि विभेदित सन्तमसम् लोकहितार्थमखाहुतिवाहमभ्यधिरूढमजम् नौमि मखध्वजभासुरस तसुजिह्वसमीरसखम् तत्तत्सृक्स्रवभूषितपाणिसरोरुह अद्भुतशक्तिधरम् विद्रुमसन्निभदेहमरीचि विभेदित तमसम् लोकहितार्थमखाहुतिवाहकमभ्यधिरूढमजम् नौमि मखद्वयभासुरस तसुजिह्वसमीरसखम् तत्तत्सुजिह्वसमीरसखम् तीर्थान्तोत्सव सेवनार्थमधुना गच्छन्तु युष्मत्पदम् कालः कालः पाशधर प्रभूतितिमिरः श्यामादि कालाङ्गको ज्वालारूक्षकटाक्षतीक्ष्णवदनो दंष्ट्रार्चिमग्नाधरः आरूढो महिषं विशानकुलिशं प्रेतैरुपेतो हरेः तीर्थान्तोत्सव सेवया विमुदितं स्थानं पुनर्गच्छतु सुगन्धपन्थामभयं कृणोतु यस्मिन्नक्षत्रे यमयेति राजा यस्मिन्नेनमभ्यषिञ्चन्त देवाः तदस्य चित्रगो हविषाय जामा प्रीत्यै गान्धारस्वरः कौशिकरागं कीर्तयेत् भृङ्गिणीतालं घोषयेत् खेटकनृत्यं कारयेत् कौशिकरागम् कालतालम् कालदूतपति कालमेघनिभ कालपाशविराजितम् कालचक्रगति कालचक्रकृति कालकालमहत्तनुम् कालकेतुगण कालहारिरिव कालपूजकसत्प्रियम् भेरिकानुगत तालभेदितम कालतालमिदं भजे दूतपति कालमेघनिभ कालपाशविराजितम् कालचक्रगति कालचक्रकृति कालकालमहत्तनुम् कालकेतुगण कालहारिरिव कालपूजकसत्प्रियम् भेरिकानुगत तालभेदितम कालतालमिदं भजे कालतालमिदं भजे तीर्थान्तोत्सव सेवयाभिमुदितं गच्छन्तु युष्मत्पदम् निरुतिः रक्ताक्षो रक्तकेशः कनकरुचितनुः खड्गकेटाङ्गहस्तो निर्द्वन्द्वो रजनीचरोत्तमपतिः दंष्ट्राकराळाङ्गकः आरूढो नरवाहनं परिवृतो दैत्यैरुपेतो हरेः तीर्थान्तोत्सव सेवयाभिमुदितं स्थानं पुनर्गच्छतु ओम शं निरुन्वन्तमगजमानमिच्छस्तेन स्येत्यां तस्करस्यान्वेषि अन्यमस्मदिच्छसाद इत्या नमो देवि निरुते तुभ्यमस्तु प्रीत्यै मध्यमस्वरं नटभाषारागं कीर्तयेत् मल्लतालं घोषयेत् चक्रमण्डलनृत्यं कारयेत् नटभाषारागम् निरुतितालम् अक्षय पक्ष विपक्ष गुलक्षय दक्षसपक्षयुगम् चण्डमखण्डित मण्डल कुण्डल मण्डित गण्डतटम् पानग पान कृपानगनाकुल कोणप कोणपतिम्
చింతయ సంతతమంతరవంతమనంతగుణతమిమం తత్తత్ అక్షయ పక్ష విపక్ష బల క్షయదక్ష సపక్షయుగం చండమఖండిత మండల కుండల మండిత గండతటం పానగ పాన కృపానగణాకుల కోణపకోణపతిం చింతయ సంతతమంతరవంతమనంతగుణంతమిమం తత్తత్ అనంతగుణంతమిమం తీర్థాంతోత్సవ సేవనార్థమధునా గచ్చन्तు యుష్మత్పదాం వరుణః ఆరూఢో మకరం మహోదధిభవం మందారమాలోజ్వలః పాశాలంకృత పాణిపద్మశుభకః సంసేవితః కిన్నరైః కుందేందుద్యుతిమాన్ స్వదేహరుచినా ధ్వస్తాంధకారో హరేః తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు ఇమం మే వరుణశ్రుధేహవమధ్యాచమృడయా త్వామస్యురాజకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్త్వదాస్తే యజమానా హవిర్భిః వరుణప్రీత్యై పంచమస్వరం కామదరాగం కీర్తయేత్ మంగళతాళం ఘోషయేత్ గాంధార నృత్యం కారయేత్ కామదరాగం వరుణతాళం వినమత వరుణం వినమత వరుణం కరధృతవరపాశం జలనిధి సదనం మకరగమనిశం జలచరకులరాజం నీరదమేచకమంజుళదేహ సమంచితభూషిత బాహుయుగం శుభగణ సహితం సురగణ వినుతం తమపరహరిధీశం తత్తత్ వినమత వరుణం వినమత వరుణం కరధృతవరపాశం జలనిధి సదనం మకరగమనిశం జలచరకులరాజం నీరదమేచకమంజుళదేహ సమంచితభూషిత బాహుయుగం శుభగణ సహితం సురగణ వినుతం తమపరహరిధీశం తత్తత్ శుభగణ సహితం సురగణ వినుతం తమపరహరిధీశం తత్తత్ తమపరహరిధీశం తీర్థాంతోత్సవ సేవనార్థమధునా గచ్చन्तు యుష్మత్పదం వాయుః వాయుర్వన్నిశక ప్రసన్నవదనః పింగాయ దాక్షిద్వయోః ధూమ్రాభో మృగవాహనో పరిలసత్ పాణిద్వయాలంకృతః పీనోదారభుజాంతరాల విలసద్ధామాభిరామో హరేః తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు ఆనోనయద్భిశ్చదినేభిరధ్వరం సహస్రిణీభిరుపయాహి యజ్ఞం వాయో అస్మిన్ హవిషమాదయస్వ యూయం పాద స్వస్తిభిః సదా వాయుప్రీత్యై దైవతస్వరం తక్కేశీరాగం కీర్తయేత్ జయతాళం ఘోషయేత్ కుట్టిమ నృత్యం కారయేత్ తక్కేశీరాగం వాయుతాళం ధిమిత దితి సుత యువతి కుచతట ఘటిత కుంకుమహారిణం సతత గతిమిహ సకల జగదభి రక్షణోత్సుఖ మానసం
వికచ సురతరు బహుళ పరిమళ కుసుమదామ విరాజితం వాయుఘోషణ భేరితాడన వాయుతాళమిదం భజే ధిమిత దితి సుత యువతి కుచతట ఘటిత కుంకుమహారిణం సతత గతిమిహ సకల జగదభి రక్షణ సుఖమానసం వికచ సురతరు బహుళ పరిమళ కుసుమదామ విరాజితం వాయుఘోషణ భేరితాడన వాయుతాళమిదం భజే వాయుఘోషణ భేరితాడన వాయుతాళమిదం భజే తీర్థాంతోత్సవ సేవనార్థముదునా గచ్చతి యుష్మత్పదం సోమః సోమసుందరలోచనస్త్రిపురుజిన్మిత్రశ్చరః కుండలః శ్వేతాభశుకతుండరక్తవదనః పాణిస్థపద్మోజ్వలः ఆరూఢోస్త్వరితం తురంగమపరం యక్షైరుపేతో హరేః తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు. ఓం సోమో ధేను వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదత్యగో సభేయం పితుశ్శమనయ్యో దదాసదస్మై. కుబేర ప్రీత్యై నిషదస్వరం శ్రీరాగం కీర్తయేత్ భద్రతాళం ఘోషయేత్ కటిబంధన నృత్యం కారయేత్. శ్రీరాగం కుబేరతాళం యక్షగణ రక్షణ విచక్షణ కుబేరం దక్షమఖ దక్షణ విపక్షహరమిత్రం పుష్పకరథ ప్రియ సుచైత్రరథవాసం శంఖనిధి పద్మనిధి సేవిత పదాబ్జం యక్షగణ రక్షణ విచక్షణ కుబేరం దక్షమఖ దక్షణ విపక్షహరమిత్రం పుష్పకరథ ప్రియ సుచైత్రరథవాసం శంఖనిధి పద్మనిధి సేవిత పదాబ్జం పుణ్యజనార్చిత పుణ్యజనేశం శ్రీకర రాగహయాధిపయానం శ్రీపతిపాలన ధైర్య విచారం నవమి ఉదక్ పరిపాల కుబేరం పుణ్యజనార్చిత పుణ్యజనేశం శ్రీకర రాగహయాధిపయానం శ్రీపతిపాలన ధైర్య విచారం నవమి ఉదక్ పరిపాల కుబేరం. తీర్థాంతోత్సవ సేవనార్థముదునా గచ్చन्तు యుష్మత్పదం. ఈశానః ఈశశూలధరస్త్రిలోచనధరః శార్దూలచర్మాంబరः భూతప్రేతపిశాచరాక్షసగణైः యుక్తప్రబాళక్యుతः ఆరూఢో వృషవాహనం శశిలసత్ చూడాభిరామో హరేః. తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు. ఈశానః సర్వవిద్యానామేశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణాధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. శంకర ప్రీత్యై దైవతస్వరః శంకరాభరణరాగం కీర్తయేత్ డక్కరీతాళం ఘోషయేత్ వామజానూర్ధ్వ నృత్యం కారయేత్. శంకరాభరణం ఈశానతాళం త్రిలోచనం త్రిశూలినం జటాధరం నటాధిపం కపర్దినం విమర్దినం ప్రపంచమోహకారణం పురాంతకం జితాంతకం నతాంతరంగతోషకం చిరంతరం తపోధనైర్విచింత్యమాన విగ్రహం ఉమాపతిం నమామితం కపాలినం కృపాలయం భుజంగరాజభూషణం కురంగరాజపోషణం తళాంకితోం కిణాంకితో ధినే కుధిం
धगत् धगत् धिगित् धिगित् शिवस्य तालमीदृशं त्रिलोचनं त्रिशूलिनं जटाधरं नटाधिपं कपर्दिनं विमर्दिनं प्रपञ्चमोहकारणं पुरान्तकं जितान्तकं नतान्तरङ्गतोषकं चिरन्तरं तपोधनैर्विचिन्त्यमानविग्रहम् उमापतिं नमामि तं कपालिनं कृपालयं भुजङ्गराजभूषणं कुरङ्गराजपोषणं स्थलाङ्कितों किणाङ्कितों धिने कुधिं धगत् धगत् धिगित् धिगित् शिवस्य तालमीदृशं धगत् धगत् धिगित् धिगित् शिवस्य तालमीदृशं शिवस्य तालमीदृशं शिवस्य तालमीदृशम् तीर्थान्तोत्सवसेवनार्थमधुना गच्छन्तु युष्मत्पदम् पञ्चायुधानि यास्तु पञ्चायुधा नित्यं विष्णोर्दिव्यकराश्रयाः देवेशस्य आज्ञया यूयं वैकुण्ठं परमं पदम् शेषः अनन्तनागराजत्वं विष्णुतल्पस्वरूपक देवेशस्य आज्ञया शेष स्वस्थानं गच्छ साम्प्रतम् वैनतेयः वैनतेय महाप्राज्ञ विष्णुसेवार्थमागत श्रीविष्णुकैङ्कर्यनिरत गच्छ स्थानं स्वकीयकम् सेनेशः श्रीमत्सूत्रवतीनाथो विश्वक्सेनोऽद्यगच्छतु पत्न्या च परिवारेण तत्स्थानं वैष्णवं पदम् कुमुदादयः अष्टौ ये कुमुदादयो मधुरिपोः कैङ्कर्यधौरेयकाः विश्वक्सेन सुरक्षिताः सुयशाः स्वर्नायकैः संयुताः विष्णोः उत्सवलिप्सया वसुमतीम् अद्यागतास्तेऽधुना भूयोमि विवसन्तु विष्णु अनुमताः श्रीकान्तलोकान्तरम् यान्तु विद्याश्च सकलाः साङ्गोपाङ्गः सविस्तराः एकायनाद्यागमाश्च कुमुदाद्याः सनायकाः यान्तु गङ्गादिसरितः यान्तु मेर्वादिभूधराः श्रीधवोत्सवसेवार्थम् आगताः सर्वमानवाः देवस्य उत्सवसंसक्ता सर्वे देवाश्च मानवाः देवेशस्य आज्ञया यान्तु स्वस्थानं च यथागतम् देवादिदेव भवदुत्सवदर्शनार्थम् अभ्यागतान् हरविरिञ्च पुरन्दराणाम् भक्तान् मुनीन् तव कटाक्षसुवीक्षणेन गन्तुं नियोजय हरे विजयैकधामन् देवादिदेव भवदुत्सवदर्शनार्थम् अभ्यागतान् हरविरिञ्चि पुरन्दराणान् भक्तान् मुनीन् तव कटाक्षसुवीक्षणेन गन्तुं नियोजय हरे विजयैकधामन् ततस्तु भगवद्भक्ताः देशान्तरनिवासिनः देवस्य उत्सवसेवार्थं ये नराः पूर्वमागताः तेषां स्वदेशयात्रार्थं देवस्य अनुमतीकृताः तस्मात् गच्छन्तु ते भक्ताः स्वस्वदेशे यथा सुखम् ततस्तु भगवद्भक्ताः देशान्तरनिवासिनः देवस्य उत्सवसेवार्थं ये नराः पूर्वमागताः तेषां स्वदेशयात्रार्थं देवस्य अनुमतीकृताः तस्मात् गच्छन्तु ते भक्ताः स्वस्वदेशे यथा सुखम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। పద్మపురాణం మూగబలి మూకబలి వెళ్తా ఉంటాను మనము పద్మపురాణం స్వామి పంపిస్తావా
స్టాండ్ మైక్ తీసుకురామా పరిపెట్టాం దేవ్ బ్రో మైకు స్టాండ్ మైక్ పెట్టు స్టాండ్ మైక్ वेङ्कटपतेर्विष्णो परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्
अस्मत्परमगुरुभ्यो नमः। ओम अस्मत्परमेष्टिगुरुभ्यो नमः। ओम अस्मत्सर्वगुरुभ्यो नमः। वंदे श्री शुकदेशिकेन्द्रमनिशं सर्वार्थसिद्धिप्रदं संसारार्णवतारकं हरिपदध्यानैकनिष्ठामतिं बालं कोमलदिव्यरूपविलसल्लक्ष्मीपदध्यायिनं ध्याये मानसपङ्कजे कुलगुरुं स्वाचार्यमूर्तिं शुकम्। ईशानां जगतोऽस्य वेङ्कटपतेः विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्ति संवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लव युगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्। శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టమహిషి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి నవదిన బ్రహ్మోత్సవాలలో పద్మావతిగా మహాలక్ష్మి పద్మ సరోవరంలో అవతరించడానికి గల కారణములను, పద్మ సరోవరం యొక్క గొప్పతనమును పద్మ పురాణము మనకు వివరించుచున్నది. దేవల మహర్షి అడుగగా దేవదర్శన మహర్షి శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావ వృత్తాంతమును ఈ విధముగా వివరించారు. అథ వెంకటాచల మాహాత్మ్యం పద్మసరోవర మాహాత్మ్యం. దేవలౌవాచ దేవదర్శన భూయోపి శ్రోతుం కౌతూహలం హి మే పద్మాఖ్యసరసో బ్రహ్మన్ మాహాత్మ్యం జన్మ మే వద. యస్మిన్ తపస్యతో వైయాసకేః సిద్ధిరుపాగత శుకస్తు ముక్త ఇతి వై ప్రసిద్ధిర్ జగతీతలే బ్రహ్మలోకాద్ ఆగతాః యః శుకోన్యో వా వదస్వ మే కృపాం మయి కురుష్వాద్య వద సర్వజ్ఞ మే గురో. దేవదర్శన ఉవాచ శృణు పద్మాఖ్య సరస ఉత్పత్తిం దేవలాద్యభోః. మొట్టమొదటిగా శ్రీదేవిగా జన్మించినది. నారాయణుని వివాహం చేసుకుని శ్రీవైకుంఠములో పట్టమహిషి అయి విరాజిల్లుతున్నది. భృగు మొదలైన మహర్షులు యజ్ఞయాగములను ఆచరిస్తూ యాగఫలాన్ని ఇచ్చే దైవం ఎవరని పరీక్షింపగోరి శ్రీవైకుంఠానికి వెళ్ళి యోగనిద్రలో ఉన్న నారాయణును తనను పట్టించుకోలేదని కోపించి హృదయమున కాలితో తన్నెను. దానికి కోపించిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠమును వీడి పాతాళమునకు వెళ్ళి కపిల మహర్షి చేత పూజింపబడుచు చాలా కాలము పాతాళలోకమునందే నివసించుచుండును. ధరణ్యాసహితో విష్ణుర్ లీలయా ధృతచామరః తం మునిం పూజయిత్వా చ భృగుం మహర్షి సత్తమం నీలాం నిక్షిప్య వైకుంఠే భూదేవ్యా భూమిమాగతః శంఖచక్రగదా కుంతపాణిః పద్మదలేక్షణః శ్రీదేవ్యన్వేషణం కుర్వన్ నానారూపీ జనార్దనః షట్పంచాశత్సు దేశేషు విచిన్వన్ పురుషోత్తమః కోలాపురం సమాగమ్య శ్రియో అధిష్టానముత్తమం.
భూదేవితో కలిసి నారాయణుడు భృగు మహర్షిని పూజించి వైకుంఠమున నీలాదేవిని ఉంచి భూదేవితో కలిసి శంఖచక్ర గదాకుంతములను ధరించి భూలోకమునకు వచ్చెను. శ్రీదేవిని అన్వేషించుచు నారాయణుడు అనేకానేక 56 దేశములను వెతుకుచు చివరిగా కొల్హాపురమునకు వచ్చి అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠింపబడి ఆరాధింపబడుతున్న లక్ష్మీ యొక్క అర్చామూర్తిని చూచెను. ఆ శ్రీ విగ్రహమునే 10 సంవత్సరాల కాలము పూజిస్తూ నారాయణుడు కొల్హాపురిలో ఉండెను. అప్పుడు ఆకాశములో అశరీరవాణి ఇలా పలికినది: మహాలక్ష్మిని చూడవలనని కోరిక ఉన్నచో ఇక్కడ నుండి దక్షిణ దిక్కున ఉన్న కృష్ణవేణి నదికి దక్షిణముగా 32 యోజనములు దూరములలో ఉన్న సువర్ణముఖి నది తీరమునకు వెళ్ళి అక్కడ ఉత్తర దిశయందు సరస్సు ఏర్పరుచుకొని తపము చేయుము. దేవలోకము నుంచి బంగారు కమలములను తెచ్చి ఆ సరస్సు యందు ఉంచి ఏకాక్షర శ్రీమంత్రమును గాని సహస్రాక్షర మంత్రమును గాని జపించుచు బంగారు పువ్వులతో ఆరాధిస్తూ మహాలక్ష్మీదేవిని 12 సంవత్సరముల పాటు పూజించమని, అప్పుడు మహాలక్ష్మి ప్రసన్నయ్యి సువర్ణ కమలమునందు 16 సంవత్సరములు వయస్సు కలిగినదిగా పద్మముల వంటి నేత్రములు గలదై సాక్షాత్కరిస్తుందని వెంటనే సువర్ణముఖరీ తీరమునకు వెళ్ళమని చెప్పెను. ఆకాశవాణి మాటలు విని విష్ణువు గరుత్మంతునిపై అధిరోహించి అనేక దేశములను పర్వతములను వనములను చూచుచూ సువర్ణముఖి తీరమునకు చేరెను. అక్కడ దగ్గరగా ఉన్న అంజనాద్రి యందు స్వామి పుష్కరిణి తీరమున ఉన్న వరాహస్వామిని చూచెను. స్వామి పుష్కరిణి యందు స్నానము చేసి ఒక రాజు వేషముతో వరాహస్వామిని దర్శించి అక్కడ ఉన్న వైఖానస ఆతిథ్యమును స్వీకరించి ఉదయముననే అశ్వరూపములో ఉన్న గరుత్మంతునిపై ఎక్కి సువర్ణముఖి నదీ తీరమునకు చేరెను. గరుత్మంతుని నుండి దిగి సమతలముగా ఉన్న చోట గుణపముతో సరస్సు త్రవ్వెను. వాయువుని పిలిచి ఇంద్రుని అనుమతితో సువర్ణ కమలములను తెమ్మని చెప్పెను. అది విని సువర్ణముఖి నది అందే బంగార కమలములను ఉండగా స్వర్గము నుండి తేవలసిన అవసరమేమని వాయువు అడిగెను. నారాయణుడు ఈ విధంగా సమాధానము చెప్పెను: కొల్హాపురమున అశరీరవాణి దేవలోకము నుండి తెచ్చిన బంగారు పుష్పములతో పూజించమని చెప్పినది కనుక దేవలోకము నుండే బంగారు పూలను తేవలసినదిగా ఆజ్ఞాపించెను. వాయువు ఇంద్రలోకమునకు వెళ్ళి దేవేంద్రుని అనుమతి పొంది బంగారు పుష్పములను తెచ్చి ఇచ్చెను. నారాయణుడు వాటిని సరస్సు యందు ఉంచి తీరమునకు తూర్పు దిక్కున సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించెను. ముందుగా లక్ష్మీదేవి యొక్క శక్తి బీజము, తరువాత కామబీజము, ఆద్యంత ప్రణమముతో 3 అక్షరముల సంపుటిని 3000 పర్యాయములు జపించి దాని ఎందలి దశాంశము అనగా 300 పర్యాయములు క్షీరతర్పణము చేయుచు దేవలోకము నుంచి తెచ్చిన 1000 బంగారు పూలతో అర్చిస్తూ కేవలము క్షీరమునే ఆహారముగా తీసుకొనుచు మహాలక్ష్మీదేవిని పూజించుచుండెను. ఈ విధముగా సూర్యనారాయణ స్వామి దేవాలయ సమీపమున పశ్చిమాభిముఖుడై దీక్షగా 12 సంవత్సరములు మహాలక్ష్మిని ఆరాధించెను. ఈ విధముగా మహాలక్ష్మిని దర్శనార్థమును కోరుచు మనుష్య రూపముతో విష్ణువు చేయుచున్న తపస్సును మాయామోహితులైన ఇంద్రాది దేవతలు వేరుగా భావించి తపోభంగము చేయుటకై రంభాది అప్సరస్సులను అందరినీ భూలోకమున ఉన్న అంజనాద్రికి పంపిరి. వారందరూ వసంతుని మన్మథుని తోడుగా తీసుకొని పద్మ సరోవరమునకు వచ్చెను. వసంతుడు వనములను అన్నిటినీ పుష్పింపచేసెను. కోకిలలు, తుమ్మెదలు, పక్షులతో వనమంతా శోభిల్లెను. 4 భుజములతో రాజు వేషముతో ఉన్న విష్ణువుని తెలుసుకోలేక అప్సరస్సులు నాట్యములను, గీతములను, వాద్యములను చేసిరి. విష్ణువు అంతలో కనులు తెరిచి మాయను ప్రయోగించి వారిని సమ్మోహపరిచెను. వారు వివశులు అయ్యిరి.
నారాయణుడు సరస్సు తీరము ముందువలే పద్మములను తీసుకొని పూజలు కొనసాగించెను. విష్ణువు మాయామోహితులైన అప్సరసలు చలించక పూజను కొనసాగించుచున్న పురుషోత్తముని పూజాభంగము చేయలేక దేవలోకమునకు తిరిగిపోయిరి. ఈ విధముగా నారాయణుడు 12 సంవత్సరములు మహాలక్ష్మిని పూజించుచుండను. తతస్త్రయోదశే వర్షే కార్తికే శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మంత్రసంజ్ఞకే వవుః పుణ్యాః సుఖావాత ఉత్తరాషాఢతారకే ప్రసన్నం సలిలం సర్వం త్రైలోక్యాంతర్గతం ద్విజా సుప్రభో భానుమాసీత ప్రసన్నాని మనాంసి చ తతస్త్రయోదశే వర్షే కార్తికే శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మంత్రసంజ్ఞకే వవుః పుణ్యాః సుఖావాత ఉత్తరాషాఢతారకే ప్రసన్నం సలిలం సర్వం త్రైలోక్యాంతర్గతం ద్విజ సుప్రభో భానుమాసీత ప్రసన్నాని మనాంసి చ తతః పద్మసరో మధ్యే తేజోరాశిర్మహానభూత్ బాలభాను సహస్రాభః సువర్ణసదృశచ్చవిః. పదమూడు సంవత్సరములు కార్తీక మాసమునందు శుక్లపక్ష పంచమీ తిథియందు శుక్రవారము ఉత్తరాషాఢ నక్షత్రమునందు మంత్రముహూర్తమునందు పద్మసరోవర మధ్యమున గొప్ప తేజస్సు ఉద్భవించెను. అప్పుడు చల్లని గాలి వీచెను. త్రిలోకమంతయు ప్రశాంతమైన వాతావరణము సంతరించుకొనెను. బాలసూర్యుని తేజస్సుతో బంగారు కాంతితో ఆ సరస్సు మధ్యమున బంగారు పద్మములతో చేయబడిన ఒక గొప్ప రథము 4 దిక్కులు శ్రేష్టమైన ఏనుగుల చేత కట్టబడి దాని మధ్య భాగమున సహస్ర దళములచే శోభిల్లుచున్న బంగారు పద్మమునందు మధ్యభాగి అయిన పద్మకర్ణికయందు పద్మాసనమున కూర్చొని శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించెను. మంగళవాద్యం. సువర్ణ పద్మ ముకుళ ద్వయసో పద్మహస్త పద్మనేత్రి రక్త పద్మపదద్వయ సువర్ణ పద్మ ముకుళ ద్వయసోభి కుచోన్నత స్మేర పద్మ రజోగంధి సముచ్ఛ్వాస ముఖాంబుజ బింబాధర సుసంవృద్ధ స్మితశోభి సుధారస సంపల్లక్ష్మీ సమావాస విశాల నయనద్వయ సర్వరత్న సముత్క్షిప్త జాంబూనద విభూషణ కర్ణికోత్పలతాటంక మౌక్తికాలకబంధన ఆముక్త ముక్తా ముకుట కటకాంగద కంకణ విద్యుత్పుంజ ప్రతీకాస విచిత్రాంబర చిత్రిత మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్ష్య సాదరం కల్హారమాలామాదాయ యక్షగర్దమలేపనం సుగంధీ తులసీదూర్వ మధూక కమలోత్పలాం స్థితా పద్మరథే దేవి దేవం వీక్ష్య చతుర్భుజం. ఆ స్వర్ణకమల మధ్యలో శ్రీ పద్మావతి అమ్మవారు ఏ విధముగా ఏ రూపముతో ఏ విధములైన వస్త్రములు ఏ విధములైన దివ్యాభరణములు ధరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు అన్న విషయాన్ని మనకు వెంకటాచల మహాత్మ్యం ఈ విధముగా వివరిస్తున్నది. ఇప్పుడు మన పద్మావతి అమ్మవారు వేంచేసి ఉన్న కమలపీఠములో మధ్యలో అమ్మవారు వేంచేసి ఉన్నారు. దివ్యమైన వస్త్రములు అమ్మవారు ధరించి దివ్యమైన కాసుల హారము, దివ్యమైన పతకములు, రాళ్లతో పొదిగిన అభయ వరదహస్తము, దివ్యమైన కమలహస్తము, కర్ణపత్రము, దివ్యమైన ఆ కిరీటము, దివ్యమైన తిలకము, దివ్యమైన నాసికాభరణములు, దివ్యమైన పుష్పములు సమర్పించుకొని అమ్మవారు శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చూచి సుగంధభరితమైన తామరమాలను, పరిమళించు తులసి దూర్వ కలువలతో కూడిన పుష్పమాలను, చతుర్భుజుడైన స్వామివారిని పద్మరథమునందు నిలిచినది. అప్పుడు దేవగణములు దుందుబులను, శంఖములను, వీణలను వాయించుచుండగా అప్సరసులు
నాట్యమును చేయుచు మధురముగా గానము చేయుచుండగా ఆ శబ్దములను విని శ్రీ పద్మావతీదేవి ఆవిర్భవించినది అని తెలిసి బ్రహ్మదేవుడు వాణీ సహిత హంసారూఢుడై, శంకరుడు కైలాసము నుండి గౌరీ సమేతుడై ప్రమథ గణములతో వచ్చెను. ఇంద్రుడు సచీదేవితో లోకపాలకులతో వచ్చెను. వశిష్ఠాది మునులు సనకాది యోగులు పద్మనాభ ఆశ్రమునకు వచ్చిరి. అక్కడ పద్మరథమునందు ఉన్న సర్వలోకేశ్వరుని చూచి విద్యాధరులు అందరూ పుష్ప వర్షమును కురిపించరి. దేవతలు, దానవులు, పాతాళవాసులు అయిన నాగులు లక్ష్మిని చూచి తమను వరించును అని అభిలాషపడిరి. ఈ విధముగా తలుచుచుండగా శ్రీ పద్మావతీదేవి పరమ సంతోషముతో తామరమాలను వెంకటేశ్వర స్వామి వారి కంఠమును అలంకరించి గాఢాలింగనం చేసి దేవతాది గణములను కటాక్షించను. శ్రీహరి వక్షస్థలములలో ఉన్న లక్ష్మి యొక్క కటాక్షము చేత దేవదానవ యోగులందరూ వారి వారి అధికారములను పొందిరి. శ్రీ పద్మావతీదేవిని పొందిన శ్రీనివాసుడు కృతార్థుడయ్యను. సకలవాద్యం. మనము చేసుకుంటున్న ఈ కార్తీక మాస బ్రహ్మోత్సవము శ్రీవారి ఆలయంలో ఏ విధంగా బ్రహ్మనే ఈ ఉత్సవాన్ని చేస్తున్నారు, బ్రహ్మోత్సవమని మనకు ఆగమ శాస్త్రాలు, పురాణాలు వివరిస్తున్నాయో ఆ విధముగా ఇక్కడ శ్రీనివాస స్వామి మన అందరి కోసం 12 సంవత్సరాలు తపస్సాచరించి శ్రీ పద్మావతి అమ్మవారిని లోకానికి అనుగ్రహం చెయ్యాలని అమ్మవారిని ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠించి తన యొక్క అంశమును వక్షస్థలానికి వేంచేసుకొని స్వామివారు వెంకటాచల పర్వతానికి వేంచేశారు. అందుకోసమే మనము ఇక్కడ చేసే ప్రతి అర్చన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండే అమ్మవారికి చెందుతుంది అన్నది ఐతిహ్యము. సాధారణంగా అన్ని దివ్యదేశాలు, అన్ని క్షేత్రములో అమ్మవారు స్వతంత్ర లక్ష్మిగా ఉంటారు. అనగా స్వామివారికి అనుగుణమైన ధర్మపత్నిగా ఉంటారు. స్వామివారి దగ్గర చెప్తారు అమ్మవారు, ఫలానా భక్తులు వచ్చారండి, మీరు ఈ కోరిక వాళ్ళు కోరుతున్నారు, మీరు అనుగ్రహించండి, వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళు పాపం చేయటం వాళ్ళ అలవాటు, పుణ్యము చేసి మీరు అనుగ్రహించటం మీకు అది అలవాటుగా ఉండాలి అని అమ్మవారు సిఫార్సు చేస్తారు. అందుకోసమే నైరుతి మూలలో అమ్మవారు సాధారణంగా మనకు క్షేత్రాల్లో నైరుతి మూలలో అమ్మవారు ఉంటారు. మనం ప్రదక్షిణ పురస్సరంగా వెళ్తున్నప్పుడు నైరుతిలో అమ్మవారిని మనం దర్శించి నా పాపాన్ని మన్నించి స్వామివారిని కటాక్షింపాలని నువ్వు సిఫార్సు చెయ్యాలి. సిఫార్సు అన్నది అమ్మవారి దగ్గరనే వచ్చింది. సిఫార్సు అంటే శ్రీ పార్శ్వము, పార్శ్వము అంటే పక్కన అని అర్థం. శ్రీ అంటే అమ్మవారు పక్కన ఉండి చెబుతుంది. ఈ విధంగా స్వామి దగ్గర సిఫార్సు చేస్తుంది. అందుకోసమే అది శ్రీ పార్శ్వం సిఫార్సుగా మారింది. అలా అమ్మవారు చెబుతుంది, ఈ విధంగా మీరు అనుగ్రహించండి అని స్వామివారి దగ్గర అమ్మవారు చెబుతుంది. అది ఆ అమ్మవారిని మనము స్వతంత్ర లక్ష్మిగా వ్యవహరిస్తాము. కానీ ఏ క్షేత్రము లేని వైభవము ఆ అమ్మవారు ఎప్పుడు రాజగోపురాన్ని వీడి దాటి బయట వెళ్ళరు. ఏ ఆలయంలో అయినా అమ్మవారు రాజగోపురం లోపలనే సమస్త ఉత్సవములు స్వామితో కలిసి చేసుకుంటారు. రాజగోపురం దాటి అమ్మవారు బయట ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ 365 రోజులు అమ్మవారు ఆలయం లోపలే ఉంటారు, బయటికి రారు. స్వామివారే వెళ్ళి భక్తుల్ని అందరినీ కటాక్షించి వస్తారు. మన అమ్మవారు పరతంత్ర వీరలక్ష్మి అనే వ్యవహారంతో ప్రసిద్ధిగా ప్రపంచంలోనే ఏకైక శ్రీమూర్తి అమ్మవారి ఆలయం పద్మావతి అమ్మవారి ఆలయం మన అమ్మవారి ఆలయమే. అందుకోసమే అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరంలో ప్రీతి పుష్కరిణ్యై నమః అంటే స్వామివారే తపస్సు చేసి మన అందరి యొక్క యోగక్షేమములను చూసుకోమని అమ్మవారిని ఆదేశించారు. కాబట్టి మన పద్మసరోవర పుష్కరిణి అంటే అమ్మవారికి చాలా ప్రీతి, చాలా ఇష్టము. ఏ నామావళిలో అమ్మవారికి మన అమ్మవారికి అది విశేషము. ఆ విధంగా మన అమ్మవారు పరతంత్ర వీరలక్ష్మి, వీరలక్ష్మిగా ఉండి రాజగోపురాన్ని వీడి బయటకు వెళ్ళి సమస్త భక్తుల్ని కటాక్షించి సమస్త లోకంలో దేవతాది గణములు ఈ బ్రహ్మోత్సవానికి అదృశ్య రూపములో వచ్చి ఇంద్రాది సమస్త దిక్పాలకులు, కుముదాది గణములు, పంచాయుధములు, సమస్త దేవతా గణములందరూ అదృశ్య రూపంలో ఉండి అమ్మవారిని దర్శించి వాళ్ళ ఐశ్వర్యము, వాళ్ళ స్థానము,
పునఃప్రసాదించాలని వాళ్ళ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. అమ్మవారు రాజగోపురాన్ని వీడి మొదటి రోజు శేషవాహనము నుండి ఈరోజు చేసుకున్న ఈ పంచమి తీర్థ మహోత్సవం వరకు అమ్మవారు సమస్త భక్తుల్ని అనుగ్రహించారు. అలాగే ఈ యొక్క పంచమి తీర్థ అమ్మవారి పుట్టినరోజు విశేషముగా స్వామివారు దాన్ని గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం తన యొక్క పట్టపురాణి అయిన మహాలక్ష్మి స్వరూపమైన శ్రీ పద్మావతి అమ్మవారికి ఈరోజు ఉదయమే స్వామివారి ఆలయంలో పంచమి తీర్థ మహోత్సవం అని పంచాంగ శ్రవణం చేయటము, స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండే అమ్మవారికి విశేష తిరుమంజనం గావించటము, శ్రీకార్య నిర్వహణాధికారి చైర్మన్ గారు జేఈఓ గారి యొక్క అధికార ప్రముఖుల సమక్షంలో స్వామివారికి దివ్యమైన పసుపు, దివ్యమైన చందనము, దివ్యమైన పసుపు కొమ్ములతో మకర తోరణం సర్వము పసుపు కొమ్ములతోనే స్వామివారు సాధారణంగా 2 పసుపు కొమ్ములు పెట్టుకుంటే చాలదా, మకర తోరణం అంతా పెట్టుకోవాలంటే అంత ప్రీతి మన అమ్మవారంటే. అందుకోసమే ఎక్కువమైన పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించాలని అంత పెద్ద ఎత్తైన మూర్తికి ఎత్తైన మకర తోరణం పూర్తిగా ఆ పసుపు కొమ్ములతోనే, మకర తోరణమే మనకు కనిపించదు, పసుపు కొమ్ములతోనే స్వామివారిని అలంకరించి అమ్మవారు సమర్పించుకున్న దివ్యమైన వస్త్రాన్ని ముందుగా తాను అలంకరించుకొని దివ్యమైన ఆ కాసుల హారము, దివ్యమైన యజ్ఞోపవీతాన్ని తాను అలంకరించుకొని దివ్యమైన పుష్పమాలికలను అలంకరించుకొని దివ్యమైన అప్పము అని చెప్పే గుడాపూపము అని చెప్పే దివ్యమైన ప్రసాదములు, లడ్డు, వడ, జిలేబీ ప్రసాదం, తేంగుళల ప్రసాదం మొదలగు దివ్యమైన ప్రసాదములను తాను స్వీకరించి స్వామివారే ఇక్కడికి అదృశ్య రూపంలో వచ్చారు అన్నది ఐతిహ్యము, వస్తారు అన్నది ఐతిహ్యము. అందుకోసమే కవాట బంధనం చేసి 4 మాడవీధులు ప్రదక్షిణం చేసి తిరుమల పులిమేర వరకు స్వామివారు వస్తున్నారు అన్నది ఐతిహ్యము. పులిమేర దాటిన తరువాతనే మళ్ళీ స్వామివారి తలుపులు తెరుచుకుంటాయి. అక్కడ నుంచి నడక మార్గంలో ఈఓ గారి యొక్క సమక్షంలో, చైర్మన్ గారు జేఈఓ గారి సమక్షంలో అధికార వర్గములందరూ జిఎంగారు స్వామి యొక్క పరివారముతో మన అలిపిరికి రావటం, అక్కడి నుంచి కోమలమ్మ సత్రం నుంచి అధికార గణాలు స్వాగతించటం, అక్కడి నుంచి గజరాజు పైన అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన గజరాజు, ఎందుకంటే గజరాజు అంటే అమ్మవారికి చాలా విశేష ప్రీతిపాత్రమైన వాహనము. గజరాజు పైన ఆ పసుపు పడిని అధిరోహింపజేసి గోవిందరాజస్వామి మాడవీధి, రాములవారి మాడవీధి ప్రదక్షిణ పురస్సరముగా అడుగడుగునా భక్తుల యొక్క నీరాజనములతో ఆ పసుపు పడి మన అమ్మవారి పంచమి పసుపు మండపానికి చేరుకున్న తరువాత ఇక్కడి నుంచి అధికార గణములంతా మన అమ్మవారు స్వామివారు వస్తున్నారు, అందరూ వెళ్ళి స్వామివారిని ఆహ్వానించండి, నాకు ప్రసాదాలన్నీ పంపిస్తున్నారు అనే అమ్మవారి ఆదేశాన్ని మేరకు అమ్మవారికి సమర్పించుకున్న చూర్ణాభిషేకానికి సమర్పించిన దివ్యమాలను గజరాజుపై అలంకరించి అక్కడ నుంచి సమస్త మంగళ వాద్యములతో మన తిరుచానూరు మాడవీధిలో ప్రదక్షిణ పురస్సరముగా మూలవర్ల దగ్గర ప్రసాదములంతా ఉంచి మంగళహారతితో పంచమి మంటపానికి చేరుకొని అక్కడ అధికార వర్గములు అందరూ స్వామివారికి సమర్పించిన దివ్యమైన వస్త్రము, దివ్యమైన తిరువాభరణము, కాసులహారం, అష్టోత్తర శత సంపుటితమైన 108 కాసులు కలిగిన ఆ కాసులహారం ఒక్కొక్కట్లోనూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామావళి లిఖింపబడి ఉంది. ఆ అష్టోత్తర శతనామ హారము యజ్ఞోపవీతమును భక్తులందరి సమక్షంలో అమ్మవారికి అలంకరింపడం జరిగింది. తదనంతరం విశేషమైన తిరుమంజనం, మనమందరూ ఎదురు చూస్తున్న చక్ర స్నానం, అవబృత స్నానం. అంటే ఎందుకు చేస్తాం అవబృత స్నానం అంటే ఈ 10 రోజుల కాలము యజ్ఞంలో యాగశాలలో బింబ కుంభ మండల అగ్నికి అర్చన చేసి అక్కడ అమ్మవారిని తీర్థ రూపంలో ఆవాహన చేస్తాము, మండల రూపంలో ఆవాహన చేస్తాము, బింబ రూపంలో పూజ చేస్తాము, అగ్ని రూపంలో పూజ చేస్తాము. ఈ 10 రోజులు పూజ చేసిన ఈ ఫలితాన్ని ఆ తీర్థంలో పోయి వదిలితే ప్రతి ఒక్క భక్తుడు ఆ తీర్థానికి వచ్చి స్నానం చేసినప్పుడు తన యొక్క పాపములంతా నిర్మూలనమవుతాయి, సమస్త పుణ్యములు కలుగుతాయని ఈ ఫలితాన్నంతా, యజ్ఞ ఫలితాన్నంతా ఆ తీర్థంలో విడవటం జరుగుతుంది. అందుకొనేసమే అపభృత స్నానం, యజ్ఞాంతే అపభృత స్నానం అని మనం సుదర్శన పెరుమాళ్ళు చక్రతాళ్వారిని అపభృత స్నానం చేయడం జరిగింది. తదనంతరం స్వామివారికి సమర్పించుకున్న పసుపు, పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగి మొదలగు ఆచార్య పురుషుల యొక్క సమక్షంలో కంకణ భట్టాచార్య స్వామి అమ్మవారికి పసుపు కుంకుమ, ఆ పసుపు కొమ్ములు, దివ్యమైన మాల అన్నీ సమర్పించడం జరిగింది. తదనంతరం సర్వాంగ సుందరంగా అమ్మవారు అంతా అలంకరించి తిరుమాడ వీధుల్లో వేంచేసి మన అమ్మవారు ఇక్కడ వచ్చి వేంచేశారు. ఇక్కడ ధ్వజ అవరోహణ కైంకర్యం, దేవతోద్వాసన కైంకర్యం, తదనంతరం అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు, ఏ విధంగా స్వామివారిని వివాహమాడారన్న విషయాన్ని
అమ్మవారి సమక్షంలో మనం వినటం చాలా విశేషం. మనం పురాణాలు అన్ని క్షేత్రాల్లో మనం వింటాము, అన్ని విషయాలు మనం వింటాము. కానీ అమ్మవారు వింటున్న సందర్భంలో మన అమ్మవారి సమక్షంలో మనం వినటం అన్నది మన జీవిత చరితార్థం, మన యొక్క ఇష్ట సంపదలు అన్నీ దినదిన ప్రవర్ధమానంగా అమ్మవారు అనుగ్రహించాలని కోరుతూ ఈ యొక్క పద్మ సరోవరమును సమస్త ఋషులు ఈ విధముగా స్తుతించి ఎవరెవరు ఇప్పుడు మనం చాలా విశేషంగా అంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా ఈ పద్మ సరోవరాన్ని మనం జీర్ణోద్ధారణం చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. కావున పద్మావతి అమ్మవారు ఆమె యొక్క సంకల్పాన్ని, మన సంకల్పాన్ని అమ్మవారు అనుగ్రహించి మనందరికీ ఆ కటాక్షాన్ని, ఆ సేవా భాగ్యాన్ని అమ్మవారు ప్రసాదించారు. కావున భక్తాదులందరూ ఈ పద్మ సరోవరానికి వచ్చి స్నానమాచరించి పద్మావతి అమ్మవారిని దర్శించి తరువాత స్వామివారిని దర్శించి కృతార్థులు అవ్వాలని, వాళ్ళ జన్మను చరితార్థం చేసుకోవాలని ప్రార్థిస్తూ జనన్యై సర్వలోకానాం రమణ్యై శారంగధన్వనః మంగళానాం అధీశ్వర్యై శ్రియైస్తాత్ నిత్యమంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళవాద్యం.
వైభవం